పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ వైద్యశాలలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం హత్య చేసిన ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైద్యులు తమ సేవలను నిలిపివేశారు. తమ 24 గంటల నిరసనలో భాగంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు అన్ని వైద్య సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ జాలాది మణిబాబు, పూర్వ అధ్యక్షుడు డాక్టర్ రావిపాడి జయశేఖర్, మాల్యాద్రి నాయుడు, దుర్గాప్రసాద్, జాకబ్ జక్రయ్య, మధుకిరణ్ రెడ్డి, హిమబిందు, రాధిక, సరోజిని, ఆశ, సోమశేఖర్, సాయి ప్రసాద్, అర్పణ, డేవిడ్ విలియం, హనుమంతరావు, రామారావు, నితిన్, వరుణ్ మిత్ర, శ్రీమన్నారాయణ, మానస, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తానికి తెలిసిన విషయం అయినా మరొకసారి దీన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ వైద్యశాలలో డ్యూటీలో ఉన్న ఒక జూనియర్ డాక్టర్ని అమానుషంగా, పాశవికంగా హత్య చేయటంతో దానికి ముందు మానభంగం చేయటం, ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైద్యులపై 14వ తేదీ రాత్రి రౌడీ ముక్కలు దాడి చేయటం, వీటన్నిటినీ దేశం మొత్తం ఉలికిపడేట్లు చేస్తే వైద్యులమైన మాకు భద్రతలేమి తెలియజేస్తూ భయం పుట్టిస్తుంది. దీన్ని ఎదుర్కోవటానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేగవంతంగా స్పందించి జాతీయ స్థాయి నాయకత్వం అనేక రకాలుగా నిరసనలకు పిలుపునిచ్చింది. గతంలో మౌనంగా ర్యాలీ చేసి ప్రజానీకానికి జరిగిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. జూనియర్ డాక్టర్స్ అందరూ దేశవ్యాప్తంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. కారణం ఏంటంటే డ్యూటీలో ఉన్న డాక్టర్లకు భద్రత లేదని. ఒక సరిహద్దులో ఉన్న సైనికుడు అప్రమత్తంగా వ్యవహరిస్తే ఆ దేశానికి రక్షణ ఉండదు. విసుగు చెందిన వైద్యుడు తన స్టెటస్కోప్ను, తెల్లకోటును పక్కన పడేస్తే దేశానికి, ప్రపంచ ఆరోగ్యానికి మనుగడ ఉండదు. ఈరోజు మేము కష్టమైనా కూడా మా స్టెటస్కోప్ను పక్కన పెట్టి సేవలను ఆపాం. కారణం ఏంటంటే మా బాధ తెలియాలని. స్వస్థపరిచే చేతులను గాయపరుస్తున్న కాలం ఇది. మాకు భద్రత కలిగించాలని, అసూలు బాసిన ఆ వైద్యురాలికి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని సమగ్రమైన, కఠినమైన చట్టాలు కేంద్ర స్థాయిలో రూపొందించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది. ఈ చట్టాలు ఎలా ఉండాలంటే వైద్యులపైన అటాక్ చేయాలంటేనే భయం పుట్టేట్టుగా కఠినమైన చట్టాలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇవి ఖచ్చితంగా జరగాలని మేము ఆశిస్తున్నాం. దీని కొరకు మేము అనేక రకాలుగా నిరసనలను ప్రకటిస్తున్నాం. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే అత్యంత పాశవికంగా జరిగిన ఆ సంఘటన అనేక మలుపులు తిరుగుతూ ఇప్పుడు వైద్యులనే నేరస్తులుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అమానుష్యం. అందుకని సిబిఐ విచారణ కోరుతున్నాం. నిజానిజాలు వెలుగు రావాలి. అసలైన దోషులు శిక్షించబడాలి. ఒక వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వ వైద్యశాలలో ఒక ప్రత్యేకమైన రక్షణ కల్పించే విధంగా చట్టాలు రూపొందించాలని, ఒకవేళ ఇది జరగకపోతే ఈ నిరసనలో ఇంకొక ఉద్ధృతం చేస్తామని, జాతీయ, రాష్ట్ర ఐఎంఏ నిర్ణయాలను బట్టి లోకల్గా మేము నిర్ణయం తీసుకొని మా నిరసనలు మీకు జరగబోయే విషయాలను తెలియజేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తూ, ఇది కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంటు అత్యంత దారుణమైన పాశవిక ఇన్సిడెంట్. ఇది డాక్టర్లే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిన విషయం. ఇది ఈ రకంగా ప్రజలందరికీ 24 గంటలు సేవ చేసే వైద్యులకి రక్షణ లేకుండా ఇలా జరిగితే
వైద్యులు స్వేచ్ఛాయుత వాతావరణంలో సేవ చేయటానికి వీల్లేని పరిస్థితి. అయితే ఇక్కడ దీంట్లో దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు దీన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది. ఇలా కాకుండా నిజమైన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది. ఇంతేకాకుండా హాస్పిటల్లో వైద్యుల మీద అలాగే ఇతర సిబ్బంది మీద కూడా ఫ్రీక్వెంట్గా ప్రతి చిన్న విషయానికి దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా గవర్నమెంట్లు మేము రక్షణ కల్పిస్తాం అంటమే కానీ కాంక్రీట్గా ఏ యాక్షన్ ఉండలేదు. అలాగే ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లోకల్ పోలీసుల నుంచి సహకారం కూడా ఉండాల్సినంత ఉండలేదు. ఇవన్నీ కూడా జరగకుండా ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా, అలాగే ఇప్పుడు ఇన్సిడెంట్లో ఉన్న నిజమైన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి పాశవిక చర్యలకి ఉరిశిక్ష తప్ప ఏది కూడా తక్కువ పనిష్మెంట్ ఎక్కువ ఇది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని మేము కోరుతున్నాం. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా డాక్టర్లకి హాస్పిటల్స్కి తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక డాక్టర్గానే కాదు, ఒక స్త్రీమూర్తిగాను, ఒక బిడ్డకు తల్లిగాను మాట్లాడుతున్నాను. అదే విషయం మనందరం టీవీలు చూస్తున్నాము, సోషల్ మీడియా చూస్తున్నాము, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ఆ బిడ్డే మన బిడ్డ అయితే ఏంటి అని ఒక్క మాట ఆలోచించండి ఒక్కసారిగా. కాబట్టి ఇది తల్లులందరూ వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి. ఆడపిల్లలనే కాదు, కొడుకుల్ని కూడా బాధ్యతగా పెంచాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా వస్తున్నారు అని చెప్పేసి కాలేజీల్లో స్కూళ్ళల్లో పంపిస్తున్నాం కదా, మన బాధ్యత అయిపోయిందని అనుకోవద్దు. ఇది ప్రతి తల్లి ఆలోచించాల్సింది. తండ్రి బాధ్యత కాదు, ఇది తల్లి బాధ్యత. మనం చూసుకోవాలి ఏదొకటి. అట్లానే డాక్టర్ల మీద జరుగుతున్నది ఇప్పటికి ఎన్నోసార్లు ఐఎంఏ నుంచి మనందరం ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గాను. కానీ ఈ హింస మాత్రం ఆగట్లేదు. షార్ట్ స్పాన్లో ట్రీట్మెంట్ అయిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలా అనే తొందరలో పేషెంట్లు డాక్టర్ల మీద గొడవ చేస్తున్నారు. కానీ ఒక్కటి నిమిషం ఆలోచించుకోండి, బ్యూరోక్రేట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా కానీ దే హ్యావ్ ఏ టైం పీరియడ్ టు వర్క్. కానీ డాక్టర్స్కి టైం పీరియడ్ లేరు. వీఆర్ హియర్ ఫర్ యూ ఫర్ 24/7. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ కానీ మీరు అది అర్థం చేసుకోరు. వస్తారు, ఏది డాక్టర్ ఎక్కడ, ఇంత అమానుషంగా ఇంత మాట్లాడొద్దు. సంస్కారాన్ని విడిచి మాత్రం మాట్లాడొద్దు. అర్ధరాత్రి అయినా అపరాత్రమైనా కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి మీకు సర్వ్ చేయడానికి వస్తున్నాం. దాంట్లో మీరు ఏకవచనంతో మాట్లాడతాము, అసభ్యకరంగా మాట్లాడతాం, ఒక్క క్షణం లేట్ అయితే ఎదురు తిరిగి దాడులు చేయటాలు, స్టాఫ్ని మాట్లాడతాం నిర్లక్ష్యంగా. ఇది చాలా తట్టుకోలేనిది. ఇది రాను ఏంటంటే ఈ మీడియా కానీ లేకపోతే సినిమాలు కానీ ఇవన్నీ చూసి మన సంస్కారాన్ని మన భాషని మర్చిపోతున్నాము. అదొకటి సరిగ్గా కరెక్ట్ చేసుకోండి. 24/7 ఎవరన్నా పని చేయగలుగుతున్నారా అండి? నేను ఒకటే అడుగుతున్నాను. హైలీ పెయిడ్ హైయెస్ట్ ఆఫీసర్ కూడా చేయట్లేదు, కానీ డాక్టర్స్ మాత్రమే చేస్తున్నాం ఇవాళ. అదొక్కటి మీరు గుర్తుంచుకోండి. ఎన్ని రోజులైనా కానీ, వాళ్ళు ఒక్కరోజు అని కాదు, రేపు ఎల్లుండి కంటిన్యూస్ కేసెస్ ఉన్నా అంతే శ్రద్ధతో చేస్తున్నాము. కుటుంబాన్ని పిల్లల్ని పక్కన పెట్టి మరీ చేస్తున్నాము. డబ్బు కోసం మాత్రం కాదు, అదొక్కటి గుర్తుంచుకోండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి ఈ వృత్తిలోకి వచ్చినందుకు దానికి ఒక మెరుగు తేవాలి, వెన్న తెచ్చుకోవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తున్నామే తప్ప ఇంకోటి ఏమీ కాదు. దయచేసి ఎవరు సంస్కారాన్ని వేడొద్దు. అండ్ ఒకటే మేము ప్రజల్ని, మీడియాను కూడా మేము ఎప్పుడు కోరుతుంది ఒకటే, ఎక్కడన్నా ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మీరు కూడా ఏంటంటే వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడుతుంటే దాన్ని షూట్ చేసి పదే మీరు చూపించడం వలన అది ఇట్లా మాట్లాడాలి కాబోలు అని చెప్పి వాళ్ళు నేర్చుకుంటున్నారు. జరిగిన విషయాన్ని పోర్ట్రే చేయండి, అదొకటే మేము కోరుకుంటుంది. ఒకసారి అందరినీ మనవి చేస్తున్నాము, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. డాక్టర్లు మీకోసం పనిచేస్తారు. డాక్టర్ల మీద ఎప్పుడు ఎవరు తిరగబడొద్దు. మీరు కావాల్సింది అడగండి, మా ప్రాణాలు పెట్టైనా మేము మిమ్మల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగానేసి అసభ్యకరంగా మాట్లాడతాలు, చేసుకుంటాలు, హాస్పిటల్స్ మీదకి దండయాత్ర రావటాలు, క్యాస్ట్ కార్డ్ ప్లే చేయటాలు ఇవి అడగదు. ఏ డాక్టర్ అయినా కానీ ఏ ఊరు నుంచి వచ్చావు, ఏ ఇబ్బంది అని అడుగుతారే కానీ మీ క్యాస్ట్ ఏంటి, మీరు డబ్బు ఉండాలా, మీరు లేనాళ్ళ అనేది మాకు అనవసరం. మా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో అసలు ఎక్కడ రావు దయచేసి. అట్లానే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా మాకు తేడా ఉండదు, అందరూ ఒకటే హ్యూమన్స్. అదొకటి మీరు గుర్తుంచుకోండి. డాక్టర్లని సేవ్ చేయండి, డాక్టర్లు మిమ్మల్ని కాపాడతారు. ఆరోగ్యవంతమైన మన భారతదేశం మనకు వచ్చిన ఈ 78 సంవత్సరాలలో చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఎన్నో విషయాలలో మీకు అండగా నిలబడ్డాము.
అట్లానే మమ్మల్ని గౌరవించండి, అదొకటే మేము కోరుకుంటుంది మీ నుంచి. ఓర్పు సహనం అనేది అందరిలోనూ ఉండాలి, అది మీ నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ప్రజలందరికీ వాళ్ళకి తెలవాలి సార్. అదొకటే మీడియాని మేము అడుగుతుంది. ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో కూడా జనాలకి తెలవకుండా పోతుంది. దేనికి చేస్తున్నాము అనేది మీకు తెలవాలి. మా ఎమర్జెన్సీస్ని వదిలేసుకుని ఇవాళ ఇక్కడ కూర్చున్నాము, అది ప్రజల కోసమే, సొసైటీ కోసమే, అంతేగాని మా స్వార్థానికైతే కాదు. అదొకటి మీరు గుర్తుంచుకోండి. కలకట్టా మెడికల్ కాలేజీలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. దాని గురించి టోటల్ ఇండియా మొత్తం కూడాను, అందరూ ఇండియాలో ఉన్న ప్రతి డాక్టర్ కూడాను ఇటువంటి ఘటన జరిగితే ముందు ఇండియాలో అసలు డాక్టర్లకు భద్రత లేకుండా పోతుందని, వాళ్ళ ద్వారా ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ మెడికల్ ఎమర్జెన్సీ కూడా వచ్చే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారత వైద్యులకి ఎంతో గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీల్లో జరిగే ట్రైనింగ్ అయితేనేమి, వాళ్ళు నేర్చుకునే పద్ధతులన్నీ చక్కగా ఉండడం వల్ల ప్రపంచంలోనే భారత వైద్యులకు ఒక గుర్తింపు ఉంది. అటువంటి మెడికల్ కాలేజీలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఇలానే జరిగితే మెడికల్ ప్రొఫెషన్లోనే చేరాలంటే, అంటే ఒక మెడికల్ ప్రొఫెషన్లో జరిగిందంటే ఇక ఏ ప్రొఫెషన్ అయినా జరగచ్చు. అలాంటివి జరగకుండా దానికి అనుగుణంగా గవర్నమెంటు తగు జాగ్రత్తలు తీసుకొని దానికి మంచి అటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండటానికి చేయవలసిన అన్ని రకాల జాగ్రత్తలు ఇవ్వాలని. ఎందుకంటే పేరుకి మెడికల్ కాలేజీ కొన్ని లక్షల మందికి వైద్యం అందిస్తున్నా కూడాను అక్కడ పనిచేసే డాక్టర్లకైతేనేమి, సిబ్బందికి అయితేనేమి వాళ్ళకి ఎటువంటి న్యాయమైన ఇది జరగడం లేదు. ఎందుకంటే వైద్యం చేసేటప్పుడు ఒక్కోసారి చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ డాక్టర్ గారికి, ఈ మెడికల్ స్టూడెంట్కి జరిగింది. అలా కాకుండా హాస్పిటల్లో జరిగే రకరకాల ఇన్సిడెంట్స్ కూడాను అది ఏ డాక్టర్ కూడాను కావాలని చేయరు. కానీ వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితేనేమి, మిగతా సర్జికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కోసారి ఏదన్నా జరిగినా కూడాను దాన్ని హాస్పిటల్ ధ్వంసం చేయడం, మెడికల్ కాలేజీలు ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మన దేశానికే అప్రతిష్ట, అంతేకాకుండా ఈ మెడికల్ ప్రొఫెషన్కే ఇబ్బంది అవుతుంది. సొసైటీలో ఏదైనా బాగుండాలంటే మిగతా అన్ని ప్రొఫెషన్లతో పాటు ముఖ్యంగా ఉండవలసింది మెడికల్ ప్రొఫెషన్. మెడికల్ ప్రొఫెషన్ ఎప్పుడైతే బాగుంటుందో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. కనుక డెఫినెట్గా గవర్నమెంట్ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రతి మెడికల్ విద్యార్థికి అయితేనేమి, మెడికల్ ఫెటర్నిటీకి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి అన్నిటి కూడాను ఎటువంటి ఇబ్బంది జరగకుండా మంచి గవర్నమెంట్ యాక్ట్స్ అయితే రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.